హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలాగ్స్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో ఈ వ్లాగ్ ఏంటి అంటే మేమైతే విలేజ్కి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం అనేది మీకు తమిళ్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది. సో ముందు రోజే నైట్ లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాం. మళ్ళీ మార్నింగ్ హడావిడి లేకుండా 6 వరకు బస్ స్టాండ్లో ఉండాలి అనేసి ముందే అన్ని రెడీ చేసుకుంటున్నాం. ఇక నెక్స్ట్ మార్నింగ్ అయితే 5కి లేసి బ్రష్ చేసేసుకొని 5:30కి ఇంటి దగ్గర నుండి అయితే స్టార్ట్ అయ్యాను. ఇక్కడ చూడండి, ఇదే మా హనుమాన్ టెంపుల్. ఇక మేమైతే నడుచుకుంటూనే వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే డ్రాప్ చేసే వాళ్ళు లేరు. అన్నయ్య ఉంటే అన్నయ్యనే డ్రాప్ చేసేవాడు, కానీ బట్ అందుబాటులో లేరు. ఎవరు లేనప్పుడు ఏం చేస్తాను చెప్పండి, తప్పదు, మన పని మనం చేసుకోవాలి. ఇక మేమైతే నడుచుకుంటూ బస్ స్టాండ్ వరకు అయితే వచ్చేసాం. మేము వచ్చిన 2-3 మినిట్స్కే సిద్దిపేట బస్ కూడా వచ్చేసింది. ఇక నన్ను అయితే బస్ ఎక్కించి మా డాడీ అయితే ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ టైంలో కాబట్టి బస్సులో అంత రష్గా లేరు. అదే మార్నింగ్ టు ఈవినింగ్ చూడాలి, అసలు బస్సులో కాల్ పెట్టేసందుకు కూడా ఉండదు, అంత రష్గా ఉంటాయి. ఒక 3-4 బస్సెస్ వెళ్ళిపోయినా కానీ అసలు స్పేసే ఉండదు. ఇప్పుడు ఎంత ఖాళీగా ఉంది, నాకైతే ఫ్రీగా అనిపించింది. నేనైతే మల్యాల స్టేషన్ దగ్గర అయితే దిగిపోయినా, ఎందుకంటే డైరెక్ట్ మాచాపూర్కి బస్సులు కానీ ఆటోలు కానీ ఏముండవు. సో మా బాబాయ్ వచ్చి నన్ను పిక్ చేసుకున్నాడు. అక్కడ నుంచి బైక్ మీద వెళ్ళిపోయా. ఇక్కడ వచ్చేసి సిరిసిల్ల టు మల్యాల ఒక 30 మినిట్స్ జర్నీ ఉంటుంది. అండ్ మల్యాల టు మాచాపూర్కి ఒక 15-20 మినిట్స్ పడుతుంది అన్నట్టు. నాకైతే విలేజెస్ అంటే చాలా ఇష్టం. ఇక్కడికి రావాలని చాలా అనిపిస్తుంది, కానీ నాకు టైం కుదరదు. సో ఏదైనా ఫెస్టివల్స్ వస్తేనే రావడం కుదురుతుంది. ఇక్కడైతే నాకేమో పట్టిగానే డేస్ కంప్లీట్ అయిపోతాయి. ఇక్కడ చూడండి, సన్ ఇప్పుడిప్పుడే వస్తున్నాడు ఫుల్ రెడ్డిష్ కలర్లో, ఎంత బాగున్నాడో కదా. ఇది వచ్చేసి మార్నింగ్ 6:30 to 7 గ్యాప్లో ఎంత మంచిగా కనిపిస్తుంది అసలు. ఇక్కడ వచ్చేసి మేమైతే ఊర్లోకి ఎంటర్ అయ్యాం. ఇక్కడైతే నేను ఇంటికి వచ్చేసినాక ఫ్రెష్ అప్ అయ్యేసి ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇక పిన్నికి కొన్ని వర్క్స్ ఉన్నాయి, వర్క్ చేసేసుకుంటుంది. నేనైతే హెల్పింగ్గా ఉంటా అనేసి ఉప్మా ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి ఇల్లు ముంగట పందిరి వేస్తున్నారు. ఇది ఏమాకంటారో నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పల్లెటూళ్ళలో ఆల్మోస్ట్ ఇలాంటి పందిరే వేసుకుంటారు కదా. ఇక్కడ వచ్చేసి నేనైతే టీ పెట్టుకుంటున్నా. మనకు మార్నింగ్ టీ బిస్కెట్ లేని అసలు రోజే గడవది. సో టీ పెట్టేసుకుంటున్నా. మనకు టీ కడుపులో పడిందంటే కొంచెం మైండ్ కూడా రిఫ్రెషింగ్గా ఉంటుంది, ఎంత పనైనా చేసుకోగలుగుతాం. నాకైతే టీ ఉంటే ఖచ్చితంగా బిస్కెట్ కావాలి, అది ఏదో ఒక బిస్కెట్ పక్కా ఉండాలి. ఇంకా టీ తాగాక చుట్టాలు వచ్చేలోపు మనం ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి వంటకాడికి అయితే వెళ్ళాను. అసలుకే ఎండాకాలం, వచ్చిన చుట్టాలు ఆకలితో వస్తారు. వాళ్ళు వచ్చినాక వంట చేయడం కంటే ముందే అన్నీ రెడీ చేసుకుంటే బెస్ట్. ఇక నేనైతే సొరకాయ కర్రీ మునక్కాడల పప్పు సాంబార్ అని అంటారు, సో అవి అయితే చేసేసుకున్నా. ఇక్కడ మా పొట్టి చూడండి, దానికి ఏదో తినొస్తుంది అన్నట్టు పెద్ద మామిడికాయ ముక్కనే పట్టుకుంది. దానికి ఒకటో పండ్లు వచ్చినాయి అంతే, అయినా కూడా ఎంతో తిన్నట్టుగా పెద్ద మామిడికాయ ముక్కనే పట్టుకుంది. మా పొట్టి దానికి అన్నం తినిపించాలంటే 10 ప్లేసులు చూపించాలి, 10 ప్లేస్లకు ఒక్కొక్క బుక్క అన్నట్టుగా. అది ఒక్క దగ్గర కూర్చొని అస్సలకే తినది. ఇంకా చుట్టాలు అయితే అందరూ వచ్చేసారు. ఒకటి తర్వాత ఒకటి ఫెస్టివల్స్ అయితే అన్నీ స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ అయితే జోగెత్తడం కానుండి స్టార్ట్ అవుతుంది. ఇక్కడి సాంప్రదాయం ప్రకారం అయితే, ఇక్కడ పద్ధతి ప్రకారం అయితే 5 మంది ఇళ్ళల్లో జోగెత్తుతారు అన్నట్టు. 4 అయిపోయినాయి, ఇదే లాస్ట్ ఇల్లు. ఇక్కడ నుండి డైరెక్ట్ ఇంట్లోకి వస్తాను.
మా పెద్దమ్మ అయితే బోనాలు అయితే పూజిస్తుంది ఊళ్ళో పోచమ్మలకి. అండ్ పుట్ట బంగారం దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా బోనం తీసుకెళ్తారు. సో ఇక్కడైతే బోనాలన్నీ ప్రిపేర్ చేస్తుంది. ఈ ఊళ్ళో ఉన్న పద్ధతి ప్రకారం అయితే ఫస్ట్ ఎల్లమ్మ పట్నాలకు ముందు ఊళ్ళో ఉన్న పోచమ్మకి నల్ల పోచమ్మకి అయితే బోనాలు తీస్తారు. సో అక్కడికైతే వెళ్తున్నాం. ఊళ్ళో ఉన్న పోచమ్మకి నల్ల పోచమ్మకి అయితే బోనాలు తీసి పుట్ట బంగారం దగ్గరికి బంగారం తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. ఇక పుట్ట బంగారం దగ్గరికి వెళ్ళొచ్చేసరికి 11:30 ఇట్లా అయిపోయింది. సో అప్పటికి అందరం ఇంకొకరం ఫ్రెష్ అప్ అయిపోయి ఎల్లమ్మ పట్నంలో అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడైతే ఎల్లమ్మ పట్నాలు అయిపోయాక ఓడిబియ్యం కార్యక్రమం అయితే ఉంటుంది. ఇక్కడ మా పిన్నికి బాబాయ్కి మా మమ్మీ ఓడిబియ్యం పోస్తుంది. ఈ ఓడిబియ్యం కార్యక్రమం అయిపోయాక ఒక పార్ట్ ఉంటుంది, అది పట్నం తొక్కడం అంటారు లేక కథ చెప్పడం అంటారో తెలియదు, కానీ నేనైతే అక్కడే కూర్చొని మొత్తం అయిపోయేదాకా కూర్చున్నా. వాళ్ళు కథ చెప్పడం, ఆ తిరగడం, అది చాలా మంచి అనిపించింది. నేను ఎప్పుడు చూడలే కాబట్టి నాకు అంత ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఆ క్లిప్స్ కూడా యాడ్ చేసా. దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడం కంటే డైరెక్ట్గా చూస్తూనే బాగుంటుంది. Yeah.
పలకరించి నిన్ను పళ్ళు పొందారు పళ్ళు తమ్మాకి వేసుకున్నా కలిసి ఇప్పటి వరకు అయితే ఇంతే ఈ వ్లాగ్. ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ గాయ్స్.